గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే సోరియాసిస్, అలాగే విటిలిగో, ఎగ్జిమా గురించి కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మెడినైన్ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందో మనకు తెలియజేయడానికి డాక్టర్ బడవాగ్ని రమణబాబు గారు, ఎండి ఆఫ్ పంచకర్మ నుంచి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఈ వ్యాధులతో మీరు బాధపడుతుంటే, ఈ వ్యాధులకు సంబంధించిన చికిత్స మార్గాలు తెలియజేసుకోవాలనుకుంటే కనుక వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ మధ్య చర్మ సంబంధిత వ్యాధులు అనేది ఎక్కువగా చూస్తున్నాం, ముఖ్యంగా చూస్తే సోరియాసిస్. అసలు ఇది ఎందువల్ల వస్తుంది సార్? దీనివల్ల రీజన్స్ ఏంటి ఇది రావడానికి? జనరల్గా మనకు ఈ సోరియాసిస్ అనేది సీజనల్గా వచ్చేటటువంటి వ్యాధి. ఇది ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువ వస్తుంది. ఈ సోరియాసిస్లో జరిగేటటువంటిది ఏంది అంటే, ముఖ్యంగా మన చర్మంలో 7 పొరలు ఉంటాయి. కింది పొర అనేది ఎవరికైనా సరే 26 to 30 డేస్కి ఒకసారి కొత్త కణాలను ఉత్పత్తి చేసి అవి పైకి వస్తూ ఉంటాయి. పైన కూడా 26 to 30 డేస్కు కొత్తవి పోయి పాతవి వస్తుంటాయి. అంటే కింది పొర నుంచి ఎన్ని కొత్త కణాలు వస్తాయో పై పొర నుంచి అన్నీ పోతూ ఉంటాయి, రెండు సమానంగా. ఇప్పుడు ఈ సోరియాసిస్లో ఏమవుతుంది అంటే, జనరల్గా కిందిది 26 to 30 డేస్ బదులు 4 to 6 డేస్లోనే కొత్త కణాలు ఉత్పత్తి చేయడం ద్వారా పైన చర్మ పొర అనేది ఊడిపోతుంది. కాబట్టి మొత్తం దీన్ని మనం ఒకసారి గమనిస్తే, సోరియాసిస్లో సెల్ డివిజన్ అంటే కణ విభజన అనేది నార్మల్ కంటే ఎక్కువగా జరగటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్కిన్ క్యాన్సర్లో ఏదైతే పెథాలజీ ఉందో సేమ్ మనకు ఈ సోరియాసిస్లో కూడా అదే పెథాలజీ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇంగ్లీష్ వైద్యంలో కూడా స్కిన్ క్యాన్సర్లో ఇచ్చేటువంటి మెడిసిన్సే మనకు సోరియాసిస్లో ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇది ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ వల్ల కూడా వస్తుంది. అందుకే దీన్ని సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. అంటే మానసిక మరియు శారీరక కారణాలు రెండూ కూడా దీనికి దోహదం చేస్తాయి. వాటితో పాటు విటమిన్ డి తక్కువైన హైపోథైరాయిడ్ కేసు వీటిలో ఈ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువ ఏసీలో ఉండటం, అసలు ఎండకు వెళ్ళకపోవటం ద్వారా విటమిన్ డి తగ్గటం వల్ల ఈ సోరియాసిస్ సమస్య అనేది ఈ వింటర్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఈ సోరియాసిస్ అనేది చాలా రకాలు ఉంటాయి. వాటిని బట్టి మనకు రకాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మనకు గట్టెడ్ సోరియాసిస్ అంటాం. గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంది? మనకు చిన్న వర్షంలోకి వెళ్తే మనకు వర్ష బిందువులాగా ఆ చిన్న చిన్న బిందువులు మాత్రమే ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల గొంతు నొప్పితో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనకు ప్లేక్ సోరియాసిస్ అంటాం. ఆ ప్లేక్ సోరియాసిస్ అంటే మనకు దాదాపు అరచేతి వెడల్పులో మొత్తం రౌండ్గా మనకు చర్మం పైన ఏర్పడతాయి. ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అని ఒకటి ఉంది. ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అంటే చేపకి ఏ విధంగా అయితే పొలుసులు ఉంటాయో మన శరీరం మొత్తం పొలుసులతో కప్పబడి ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ అంటే ఏంది? మనకు తలకు వస్తుంది. పామార్ సోరియాసిస్ అంటే మనకు చేతులు మొత్తం పగలటం, ఈ ఏర్పడటం. గోళ్ళకు కూడా వస్తుంది. దాన్ని నెయిల్ సోరియాసిస్ అంటాం. గోర్లు మనకు ఎల్లో కలర్గా మారటం, పిట్టింగ్ గుంతలు పట్టడం, ఇలా చాలా భయంకరమైనటువంటి ఒక్కొక్క లక్షణాలను బట్టి మనకు సిమ్టమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. అంటే ఎక్కువగా సోరియాసిస్ అనగానే కాళ్ళల్లోనే వస్తుంది అని అంటారు కదా సార్, అంటే ఇది కాళ్ళల్లోనే రావడానికి కారణాలు ఏమనుకోవచ్చు? ముఖ్యంగా ఇది మెయిన్గా సోరియాసిస్ అనేది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. అంటే మానసిక మరియు శారీరక కారణాల వల్ల వస్తుంది. ఎక్కువగా మానసికంగా ఎక్కువ స్ట్రెస్కి గురి కావటం, తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహారం తీసుకోవటం వల్ల వస్తుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు, కానీ వారికే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి పాదాలకు, నెక్స్ట్ అరికాళ్ళకు, చేతులకు, తలకు వస్తే ఒక నిదానంగా కానీ తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే, ఎక్కడైతే చర్మం మందంగా ఉంటుందో అక్కడ వచ్చినటువంటి సోరియాసిస్ తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎక్కడెక్కడ మందంగా ఉంటుంది? అరికాళ్ళు, అరిచేతులు, తల. కాబట్టి అరికాళ్ళు, అరిచేతులకు వస్తే మొత్తం అరచేయి లోపల ఇవంతా పగలటం, బ్లడ్ రావటం, చీము పట్టడం, కనీసం ఫుడ్ కూడా కలిపి తీసుకోలేని దుస్థితి. పాదాలకు వస్తే ఇంక అసలు మనం చెప్పులు వేసుకొని కూడా నడవలేనంత దుస్థితి. చాలా భయంకరంగా, పక్కన ఉండేవారికి కూడా అది ఒక రకమైన దుర్గంధంతో కూడి చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఓకే సార్, ఈ సోరియాసిస్కి మరి మెడినైన్ హోమియోపతిలో పంచకర్మ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఈ సోరియాసిస్ వీరి రకాలను బట్టి మనం ఇంతకుముందు చెప్పినాం. పంచకర్మని ఇప్పుడు తలకు మాత్రమే ఉంది, దాన్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. దీనికి ముఖ్యంగా ఆయుర్వేదంలో తక్రధార అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కొన్ని రకాల మూలికలను కషాయంలాగా కాంచి మజ్జిగలో కలిపి ఒక పాట్లో కుండలో వేసి ఒక రంధ్రం ఉంటుంది, దానికి ఆ పైన మనకు ధారగా పడుతూ ఉంటుంది తలపైన. దీని ద్వారా మజ్జిగలో కూడా జనరల్గా శాలిసిలిక్ యాసిడ్ అనేది న్యాచురల్గా ఉంటుంది. ఈ శాలిసిలిక్ యాసిడ్ అనేది ఈ సోరియాసిస్కు సంబంధించినటువంటి
ఆ పొట్టును తగ్గించి ఆ లీజన్స్ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి తక్రధార అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ మొత్తం ఉంటే మొత్తం టోటల్ బాడీ దాన్నే మనం సర్వాంగధార అంటాం. అంటే అంతా కూడా మనం పైన లేపనంగా చేయటం ద్వారా ఆ పొట్టు రావటం, ఆ మందంగా ఉండేటువంటి కూడా బర్న్ అయిపోవటం ఉంటుంది. ఇంకా వమన కర్మ, విరేచన కర్మ అని 2 రకాల పంచకర్మలు ఉంటాయి. అసలు పంచకర్మ అంటే ఏంటంటే మన బాడీలో ఉండేటటువంటి మనం తీసుకునే ఆహారం, తాగేటటువంటి నీరు, పీల్చే గాలి అన్నీ కూడా విషపూరితమే. వీటి వల్ల మన శరీరంలో టాక్సిన్స్ లేదా ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతాయి. దీని ద్వారా ఇప్పుడు జనరల్గా ఎక్కువ స్కిన్ సంబంధ సమస్యలు వస్తున్నాయి. మరి ఈ విరేచనం లేదా వమనకర్మ చేయటం ద్వారా మన శరీరం అనేది డిటాక్సిఫికేషన్ అవుతుంది. మన బండిని ఏ విధంగా సర్వీసింగ్ ఇస్తామో అదేవిధంగా మన శరీరాన్ని సర్వీసింగ్ ఇవ్వటమే ఈ పంచకర్మ ముఖ్య ఉద్దేశం. ఈ వమనకర్మ, విరేచన కర్మలో ఏమవుతుంది అంటే ఒక మెడికేటెడ్ గీ అనేది మనం నోటి ద్వారా కొంచెం డోస్ పెంచుకుంటూ, అంటే ఒకరోజు 30 ml, ఒకరోజు 60 ml, 90 ml అలా పెంచుకుంటూ 7 days ఇచ్చి తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇచ్చి నోటి ద్వారా వాంతి రూపంలో కానీ మలద్వారం ద్వారా విరేచనం రూపంలో కానీ ఈ టాక్సిన్స్ అనేది పంపించి శుద్ధి చేయటం ద్వారా ఈ సోరియాసిస్ చాలా కాలం నుంచి బాధపడుతున్నా సరే మొత్తం బ్లడ్ ప్యూరిఫై అయ్యి బాడీ ప్యూరిఫై అయ్యి కావటం ద్వారా మొండి వ్యాధులు సైతం దీన్ని తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పంచకర్మ చికిత్సలన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మన టాపిక్ ఇంకోటి ఎగ్జిమాకి వస్తే ఇది ఎలాంటి వారిలో వస్తుంది, ఎందువల్ల వస్తుంది ఇది? నెక్స్ట్ మనం ఎగ్జిమా అంటాం, దీని ఆయుర్వేదంలో విచర్చిక అంటాం. అసలు ఎగ్జిమా అంటే ఏంటంటే మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది హైపర్ సెన్సిటివిటీ అంటే అధిక సున్నితత్వం ఉండటంనే ఈ యొక్క ఎగ్జిమా అని చెప్పడం జరుగుతుంది. సపోజ్ కొంతమంది చేసిందే చేస్తుంటారు, అతి జాగ్రత్త ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మనం నైట్ పడుకున్నప్పుడు డోర్ వేసుకుంటాం, కొంతమంది డోర్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి 10 సార్లు చూస్తారు. అదేవిధంగా ట్యాప్ ఆపేసినమా లేదా 10 సార్లు చూస్తాం, అంటే అతి జాగ్రత్త. అట్టనే మనకు ఇమ్యూన్ సిస్టమ్ అతి జాగ్రత్త పడటమే మనకు అలర్జీ యొక్క ముఖ్య లక్షణం. ఎందుకు అంటే ఎటువంటి హానికరం కాని పదార్థాలు మనం లోపలికి తీసుకున్నా, మన శరీరానికి టచ్ అయినా, గాలి ద్వారా పిలిచినా దానికేం రియాక్ట్ కాని అవసరం లేదు. కానీ చిన్న చిన్న విషయాలకే అతిగా రియాక్ట్ కావటం అలర్జీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో కూడా ఈ ఎగ్జిమా అంటే 2 రకాలు ఉంటాయి. దాంట్లో డ్రై ఎగ్జిమా, వీపింగ్ ఎగ్జిమా అని 2 ఉంటాయి. డ్రై ఎగ్జిమా అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ప్రతిస్పందించి హిస్టమిన్ అనే ఒక పదార్థాన్ని రిలీజ్ చేయడం ద్వారా దురద ఏర్పడుతుంది. ఇది ఓన్లీ మనకు స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది, బ్లాకిష్ కలర్ ఉంటుంది, గట్టిగా గోకితే బ్లడ్ వస్తుంది. దీన్ని మనం డ్రై ఎగ్జిమా అంటాం. నెక్స్ట్ వెట్ ఎగ్జిమా లేదా వీపింగ్ ఎగ్జిమా అని ఒకటి ఉంటుంది. అంటే అది వీపింగ్ అంటే ఏమని ఏడవడం, ఏడుస్తే విధంగా కన్నీళ్ళు వస్తాయో అదేవిధంగా ఆ ఎగ్జిమా ఉన్న వారికి దురదతో పాటు మొత్తం వాటర్ కారుతూ ఉంటుంది. కొద్దిసేపు పేషెంట్ మన దగ్గర ఉంటే ఆ వాటర్ బొట్ట కారిపోతూ ఉంటుంది. దాన్నే మనం వీపింగ్ ఎగ్జిమా అంటాం. దురదతో పాటు మొత్తం తడి కావటం, ఆ తడి ఎక్కడైనా సరే వేరే చోట అంటుకుంటే అక్కడ కూడా కొత్తగా ఈ ఎగ్జిమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జిమా అనేది చాలా భయంకరమైంది. ఈ ఒకరి నుంచి ఒకరికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రాథమిక దశలోనే తగ్గిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఎగ్జిమా వల్ల ఇంకా అదర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే? తప్పకుండా. ఇప్పుడు ఎగ్జిమా అనేది ఉంటుంది, దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మొత్తం శరీరం అంతా కూడా స్ప్రెడ్ కావటం, వేరే వారికి కూడా ఈ సమస్య రావటం జరుగుతుంది. వాటితో పాటు ఈ చర్మం యొక్క థిక్నెస్ పెరుగుతుంది. ప్రతిసారి మనం అలర్జీ కాబట్టి ఆ గోకడం ద్వారా దాని యొక్క థిక్నెస్ పెరగడం ద్వారా స్వెట్టింగ్ సరిగా రాదు. దీని ద్వారా ఒక్కొక్కసారి ఎక్కువ బాడీ మొత్తం స్ప్రెడ్ కావటం వల్ల థర్మో రెగ్యులేషన్ సెంటర్ అంటాం, అది దెబ్బతినడం ద్వారా ఒక్కొక్కసారి గుండెపోటు వచ్చే అవకాశం కూడా చాలా రేర్ కేసెస్లో ఈ ఎగ్జిమా వల్ల జరుగుతుంది. ఇంకొకటి, ఎక్కడ ఎగ్జిమా వల్ల పనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేం, ఏదైనా మన డ్యూటీ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం. ఎందుకంటే ఒకటే దురద, ఎక్కడ నలుగురిలో వెళ్ళాలన్నా కూడా ఒక నామూషిగా మానసికంగా కుంగిపోవటం జరుగుతుంది. అయితే కొందరిలో చూస్తే నార్మల్గానే దురద అనేది ఉంటుంది ఎక్కువ టైమ్స్లో, కాకపోతే దానికి ఏదో చిన్నగా టాబ్లెట్స్ తీసుకొని వాళ్ళు క్యూర్ చేసుకుంటారు. సో ఇది ఇలాగే క్రమంగా ఎగ్జిమాకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు జనరల్గా మనం అర్టికేరియా అని ఉంటుంది. అర్టికేరియా అంటే మనకు పడని పదార్థాలను తీసుకోవటం ద్వారా ఏమవుతుంది, మనకు చీమ కుడితే ఏ విధంగా ఉంటుందో అలా రెడ్గా ఉండే దద్దుర్లు వస్తాయి. ఇవి తిన్న వెంటనే చాలామందికి నాన్ వెజ్ తీసుకుంటే, కొంతమందికి ముఖ్యంగా మటన్ ఎక్కువ తీసుకున్నా, ఏదైనా సరే పడని పదార్థాలు తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్కు మనకు శరీరం అంతా కూడా చిన్న చిన్న దద్దులు రావటం, మంట నొప్పి ఉండటం, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కు పోవటం ఇవి జరుగుతుంటుంది. ఇది అర్టికేరియా అంటాం. అలా కాకుండా ఎగ్జిమా అనేది కంటిన్యూగా డ్రై ఎగ్జిమా అనేది మనకు చర్మం అనేది ఓన్లీ బ్లాక్ కలర్లో మారుతుంది. అది గోకడం ద్వారా థిక్నెస్ అనేది పెరుగుతుంది.
అందువల్ల మనం చిన్న చిన్న వాటికే మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఊరికే దురద కదా అని మనకి యాంటీ హిస్టమిన్ సిట్రజిన్ ఇవన్నీ వేసుకోవడం ద్వారా కూడా ఒక్కొక్కసారి తగ్గదు. అందుకే మనకు ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఏఈసి అనేది, అది ఈజీగా ఏఈసి పెరిగితే ఈజీగా తగ్గుతుంది. అట్ట కాకుండా మనకు ఐజీఈ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఐజీఈ పెరిగితే కనుక అది చాలా కష్టం తగ్గడం. ముఖ్యంగా ఎగ్జిమా కండిషన్లో ఐజీఈ పెరుగుతుంది. జనరల్గా అలర్జిక్ డర్మటైటిస్ ఉంటుంది, వాటిలో ఐజీఈ పెరిగితే అది ఈజీగా తగ్గుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు నార్మలా లేకపోతే మన బాడీలోనే ఆటో యాంటీబాడీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం నిర్ధారించుకోవాలి. ఓకే సార్, మరి దీనికి ఎగ్జిమాకి 2 టైప్స్ దానికి కూడా పంచకర్మలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఆయుర్వేదం అనేది మెయిన్గా వాత, పిత్త, కఫ ఈ 3 ప్రిన్సిపల్స్ పైన ఆధారపడుతుంది. ఏదైనా సరే వాతానికి సంబంధించినటువంటి చర్మవ్యాధి ఏదైనా సరే ఎలా ఉంటుంది అంటే డ్రైగా ఉండటం, కొద్దిగా బ్లాకిష్ కలర్ ఉండటం, ఎక్కువగా దురద పెట్టడం, చర్మం అనేది అక్కడ రఫ్గా ఉండటం, ముఖ్యంగా వింటర్లో పెరగటం, చలికి ఇంకా పెరగటం, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. పిన్నుతో కుచ్చినట్టు ఉండటం అవన్నీ కూడా. అదే పిత్తదోషానికి సంబంధించినటువంటి చర్మవ్యాధికి ఏమేమి లక్షణాలు ఉంటాయి? రెడ్గా ఉండటం, పస్సు ఉండటం, బర్నింగ్ ఉండటం, సమ్మర్లో పెరగటం, ఈ లక్షణాలని ఉంటాయి. అదే కఫానికి సంబంధించినటువంటి ఏ చర్మవ్యాధికైనా ముఖ్యంగా వాటరీ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, వాపు ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉండదు, హెవీనెస్ ఉంటుంది, స్మెల్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా కఫానికి సంబంధించినటువంటి మనకు స్కిన్ డిజార్డర్స్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పంచకర్మలో కూడా రకరకాలు ఉంటాయి. జనరల్గా ఈ ఎగ్జిమాలో డ్రై ఎగ్జిమా అనుకోండి, ఆ డ్రై ఎగ్జిమాకు మనకు విరేచనం కూడా చేయడం జరుగుతుంది. విరేచనం అంటే మనం కొన్ని మెడికేటెడ్ గీ అనేది మనము 30, 60, 90, 120 అలా లోపలికి ఇచ్చి ఒక ప్రత్యేకమైన ఫుడ్ ద్వారా పెట్టి తర్వాత రోజు మోషన్కి ఇచ్చి మొత్తం బాడీలో ఉండే ఆ హిస్టమిన్స్ కానీ ఆ అలర్జీన్స్ అన్నిటిని బయటికి పంపిస్తాం. అదే మనకు ఊజింగ్ వాటర్ లాగా వస్తుంటే దాని వమన కర్మ అంటాం. కొన్ని రకాల మెడిసిన్స్తో వాంతి రూపంలో దాన్ని బయటగా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా లక్షణాలను బట్టి మనకి పంచకర్మలు చేస్తే మన బాడీ ప్యూరిఫై అయ్యి ముఖ్యంగా ఈ స్కిన్ సంబంధించినటువంటి అన్ని వ్యాధులు, స్కిన్ అలర్జీస్ అన్నీ కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఇంకో టాపిక్ విటిలిగో ఉంది కదా, మరి ఇది ఎలాంటి వారిలో వస్తుంది? దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి? ఈ విటిలిగోలో జనరల్గా ప్రత్యేకమైనటువంటి సిమ్టమ్స్ ఉండవు. విటిలిగో అంటే ఏంటంటే మన చర్మంలో ముఖ్యంగా మెలనోసైట్స్ ఉంటాయి. అవి మెలనిన్ అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవి తక్కువ ఉత్పత్తి అయితే దాన్ని మనం విటిలిగో లేదా బొల్లి అంటాం. అదే మనకు ఎక్కువ ఉత్పత్తి అయితే దాన్ని మంగు మచ్చలు లేదా హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ మెలనోసైట్స్ ఎందుకు డిస్ట్రక్షన్ అవుతాయి అంటే, ఒకటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనం తీసుకునేటువంటి ఆహార పద్ధతులు, మనం పాటించేటటువంటి జీవన విధానం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంపైనే తిరగబట్ట అని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. మన ఇమ్యూన్ సిస్టమ్ మన రంగును కలుగజేసే, చర్మానికి రంగును కలుగజేసేటటువంటి ఆ మెలనోసైట్స్ను డ్యామేజ్ చేయడం ద్వారా అక్కడ రంగు కోల్పోతుంది. అందువే వైట్గా మచ్చలు ఏర్పడుతుంది. దాన్ని మనం విటిలిగో అని, ఆయుర్వేదంలో స్విత్రం అని, తెలుగులో బొల్లి మచ్చలు అని చెప్పడం జరుగుతుంది. అయితే వీటిలో అన్నీ ఒక రకంగా ఉండవు, 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆ మచ్చలు రెడ్ కలర్లో ఉన్నాయా, కాపర్ కలర్లో ఉన్నాయా, వైట్ కలర్లో ఉన్నాయా. ఇంకా మన వాటి తీవ్రత ఎలా ఉంటుందంటే వచ్చే ప్లేసెస్ను బట్టి, ముఖ్యంగా ముక్కు చివర కానీ, ఈ పెదిమల చివరన కానీ, మనకు చేతి వేళ్ళ చివర, కాలి వేళ్ళ చివర, మనకు బొడ్డు దగ్గర, నెక్స్ట్ జననేంద్రియాల దగ్గర ఇక్కడ వస్తే చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనకు ఓన్లీ ఇటు సైడ్ ఒక మచ్చ, నెక్స్ట్ ఇటు సైడ్ కానీ అటు వేరే వేరే దూరంగా ఉంటే అది ఈజీగా తగ్గుతాయి. అలా కాకుండా చిన్న చిన్న మచ్చలన్నీ దగ్గరగా కలిసిపోయింటే తగ్గడం కష్టం. ఇంకా ఈ మచ్చలపైన ఉండేటువంటి హెయిర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ కలర్ ఉంటే ఈజీగా తగ్గుతుంది. ఆ హెయిర్ కూడా మనకు వైట్ కలర్లో మారితే తగ్గడం కష్టం. ఇలా మనకు ఆ లక్షణాలను బట్టి కొంతమందికి ఏమో ఏం లక్షణాలు ఉండవు, కొంతమందికి ఏమో పిన్నుతో పొడిచినట్టు ఉంటుంది, కొంతమందికి ఏమో బర్నింగ్ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మనం చూసుకున్న తర్వాత అది వాత, పిత్త, కఫాను నిర్ధారించి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇది ఇంట్లో ఒకరికి ఉంటే మళ్ళీ ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్? ఇది రాదండి. ఇది విటిలిగో అనేది అంటువ్యాధి ఉండదు. ఈ విటిలిగో అనేది ఓన్లీ కణాలు తక్కువ కావటం వల్ల, ఆ మెలనోసైట్స్ అనే కణాలు తక్కువ కావటం వల్ల వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు, కానీ వారికే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా విటమిన్ డి తక్కువ ఉన్న, థైరాయిడ్ ఉన్న ఈ సమస్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది. పులుపు ఎక్కువ తీసుకోకూడదు. పులుపు తీసుకుంటే కంపల్సరీ ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కర్నూలు నుంచి క్రాంతి గారు. హలో అండి. హలో మేడం. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. చెప్పండి క్రాంతి గారు. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా, చెప్పండి క్రాంతి గారు.
సార్ మా కొడుకు వచ్చేసి 5 years సార్. ఉమ్, తెల్ల మచ్చలు వచ్చాయి సార్ ముఖం మీద అంతా. ఓకే. అది సబ్బులు ఏం వాడాలా? సబ్బు వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా లేకుంటే వాటర్ ఇన్ఫెక్షన్ అవుతుందా? కాదండి, దురద ఉందా? దురద ఉంది, చిన్న గుల్లలు వేస్తున్నాయి సార్ మొత్తము మెడ దగ్గర. ఓకే ఓకే. క్యాండిడ్ డి పౌడర్ వాడుతున్నాము, క్యారాబ్లూ లెస్ సబ్బు వాడుతున్నామండి. ఓకే, దురద అయితే ఉంది. దురద ఎక్కువ ఉంది సార్. ఇంకా అంటే ఇప్పుడు మోషన్ లో వామ్స్, నులి పురుగులు అట్లా ఏమైనా ఉన్నాయా? ఆ బ్యాండీ ఇంతకుముందు వాడినామండి. ఓకే ఓకే. అవి కంట్రోల్ అయింది, కానీ మచ్చలు అట్లే వస్తున్నాయి తెల్లగా. ఇంకా ఆకలి బాగుందా అండి? డాండ్రఫ్, చుండ్రు కానీ అట్లా ఏమైనా ఉందా? ఆకలి అయితే లేదు సార్. ఆకలి తినడు, అన్నం తినడు, పాలు ఒకటి తాగుతాడు నైట్. ఎంత 5 years అండి? 5 years సార్. జనవరి 17వ తారీఖు 5 years కంప్లీట్ అవుతుంది. ఓకే. అదే అండి, మనకు జనరల్గా ఈ మెడ దగ్గర రావటం, దురద రావటం ఇవి ఉంటే మనకు జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాం. దాన్ని ఆయుర్వేదంలో సిద్ధ అంటాం. కొంతమందికి మోషన్లో, చిన్నపిల్లలకు ముఖ్యంగా కడుపులో వామ్స్ ఉండటం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 5 years అంటున్నారు. మరి దీనికి ఎక్స్టర్నల్గా కూడా జనరల్గా మీరు ఇంట్లో కూడా వేపాకు, అదేవిధంగా కానుగాకు ఇవి స్నానం చేయించేటప్పుడు ఇవి వేసి ఉడికించి ఆ వాటర్ కూడా కలిపి స్నానం చేయడం ద్వారా ఈ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు జనరల్గా మనకు ఈ ఆయుర్వేదిక్ షాపులో మనకు క్రిమిఘ్నవాటి అని, క్రిమి ముద్గర్రస్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. మనకు చిన్నపిల్లలకు కూడా అది ఇవ్వచ్చు. అవి ఇవ్వటం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు నెక్స్ట్ లోపల ఏదైనా సరే వామ్స్ ఉన్నా అవి పోయి మనకు ఈజీగా తగ్గుతుంది. ఇంకా మనకు లేదు అంటే మీకు ఈ మామూలుగా ఆయుర్వేదిక్ మూలికలు అమ్మే షాపుల్లో వాయు విడంగాలు అని ఉంటాయండి. వాయు విడంగాలు వాటిను ధనియాల్లాగానే ఉంటాయి. వాయు విడంగాలు వాటిను ఒక స్పూన్ తీసుకొని ఒక 100 ml నీళ్ళల్లో చిన్న మంట పైన వేడి చేసి 50 ml వరకు తగ్గించి ఒక 10 ml ఉదయము 10 ml నైటు అట్లా తాపించండి. దాని ద్వారా కూడా మనకి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు దగ్గర ఉండే ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. లేదు అంటే మీకు దగ్గర మా మెడి9 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే మన కరెక్ట్గా అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనకు ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, చిన్న పిల్లలకు కూడా వాడవచ్చు, ఎటువంటి సందేహం వద్దు. కాబట్టి మీరు ఒకసారి మన బ్రాంచెస్లో కలవండి, లేదంటే దగ్గర ఉండే ఆయుర్వేద డాక్టర్ను కలవండి. ఓకే సార్, మనం విటిలిగో టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి దీనికి పంచకర్మలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఈ విటిలిగో కంటే ముఖ్యంగా విరేచన కర్మ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మేము చాలామంది కేసెస్ చూసినాం. కొంతమందికి మరీ భయంకరంగా ఏదైనా సరే ఇప్పుడు రిస్ట్ వాచ్ పెట్టుకుంటాం, ఆ ప్రెజర్కు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. కొంతమందికి అండర్వేర్ వేస్తాం, ఆ ప్రెజర్కు అక్కడ కూడా మచ్చలు వస్తాయి. ఏదైనా సరే కింద పడి దెబ్బ తాకితే దానిపైన కూడా మచ్చలు వస్తాయి. ఇది చాలా తీవ్రతగా మనం తెలుసుకోవచ్చు. వీటికి కూడా ఈ విరేచన కర్మ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విరేచనం చేపించిన ఒక 15 daysలోనే చాలా వరకు ఆ తెల్ల మచ్చలపైన నల్ల డాట్స్ రావటం అవన్నీ కూడా హీల్ అయ్యి చర్మం నార్మల్ కలర్లోకి వచ్చే కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ పంచకర్మ ద్వారా ఎటువంటి స్కిన్ డిజార్డర్ అయినా ఫాస్ట్గా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి విష్ణువర్ధన్ గారు. హలో అండి. చెప్పండి విష్ణువర్ధన్ గారు. సార్ నాకు నెత్తిన అంత తెల్లగా కుందులాగా పుట్టు వచ్చినట్లు వస్తుంది సార్. ఎంత తీసినా కూడా. ఎప్పటి నుంచి వస్తుందండి? ఒక సంవత్సరం అయిపోయింది సార్. మరి ఏం మెడిసిన్స్ వాడటం లేదా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము షాపులా. ఆయన మందులు వాడినప్పుడే తక్కువ ఉంటుంది, ఇంకా మళ్ళా బంద్ కాగానే. అంటే దీనికి మనకు మామూలుగా ఆయుర్వేదంలో దాని దారుణకం అంటాం, డాండ్రఫ్ అంటాం. అంటే డాండ్రఫ్కు తలకొచ్చే సొరియాస్కు రెండు కొంచెం తేడా ఉంటుంది. డాండ్రఫ్ అనేది పౌడర్ లాగా వైట్ కలర్లో ఉంటుంది. సొరియాసిస్ అనేది చేప పులుసులాగా పెద్దగా ఉండటం, మనం ఆ పులుసు తీసినప్పుడు లోపల రెడ్ డాట్స్ ఉండడం, ఇవి సొరియాసిస్ లక్షణాలు. రెండు కొంతమందికి డాండ్రఫ్ తర్వాత సొరియాసిస్గా మారే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇది సాల్ట్ వాటర్ కానీ బోర్ వాటర్తో తలస్నానం చేస్తే ఎప్పటికీ తగ్గదు. మంచినీళ్ళతోనే మాత్రమే తలస్నానం చేయాలా, సాల్ట్ వాటర్తో చేస్తే మనకు తగ్గదు. ఇంకా సింపుల్గా మనం ఈ పెరుగు, అదేవిధంగా మెంతి పొడి, నిమ్మరసం, టీ డికాషన్ ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా చేసి తలకు బాగా ఒక 1/2 hour ముందు తలకు బాగా పట్టించి
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు తలస్నానం చేయటం ద్వారా కూడా ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదిక్లో దీని కదిరారిష్ట గంధక రసాయనం అని, అదేవిధంగా పంచకర్మ పద్ధతుల్లో ముఖ్యంగా తలకు కొన్ని లేపనాలు అనేవి ఉంటాయి, అవన్నీ చేస్తే మనకు తగ్గుతుంది. మీరు ఒకసారి నేను చెప్పింది ప్రయత్నించండి. అప్పటికి తగ్గకపోతే మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ కానీ మందులు ఉంటే ఒకసారి మీకు దగ్గర ఉండేటటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ మీకు దగ్గరుండే మన మెడి9 ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. ఈజీగా మనకు తగ్గుతుంది. దానితో పాటు మన మెడి9లో డైట్ చార్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తాం. అది తగ్గకపోవడం అనేది ఏముండదు, ఈజీగా తగ్గుతుంది. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు రాయచూరు నుంచి మోహన్ గారు. హలో అండి. హలో మోహన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఇవ్వండి మేడం. చెప్పండి మోహన్ గారు. సార్ అలర్జీ అవుతుంది సార్, చిన్న బాబుకి సార్ అలర్జీ అవుతుంది సార్, దుడ్డ అక్కడ గుల్లలు అవుతుంది సార్. అంటే కాదండి, ఎప్పటి నుంచి ఉంది? ఒక 1 month అవుతుంది సార్. అంటే రౌండ్గా వస్తుందా? రౌండ్ గా చిన్నగా వస్తుంది సార్. మన ఓకే, ఏజ్ ఎంత అండి? 1.5 year ఉంటుంది సార్. 1.5 year. ముఖ్యంగా ఒకవేళ అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఎక్కువ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. రింగ్ వామ్ అని రౌండ్గా దురద ఉండటం, మధ్యలో చిన్న బుడిపెల్లాగా ఉంటాయి. అది రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫంగస్ వల్ల వస్తుంది. కాబట్టి మనం స్నానం చేయించేటప్పుడు కూడా ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది, కొంచెం పసుపు, అదేవిధంగా వేపాకులు, నెక్స్ట్ కానుగా ఇవన్నీ వేసి ఉడికించి ఆ వాటర్తో కూడా చేయించండి. ఇంకా వాటితో పాటు జనరల్గా మనకు ఆ రింగ్ వామ్ తగ్గాలంటే ముల్లంగి ఉంటుంది. ఆ ముల్లంగి రసం తీసి ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం అప్లై చేయండి. ఆ ముల్లంగి రసం వల్ల కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ఇంటర్నల్గా 1.5 year అంటున్నారు. మరి దానికి అరవిందాసవం అని, నెక్స్ట్ ఇంకా మనకు కొన్ని కంపెనీస్ ఉంటాయి, హిమాలయ కంపెనీ కూడా కొన్ని సెప్టిలిన్ సిరప్ అని, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవన్నీ కూడా వాడితే సరిపోతుంది. కాబట్టి చిన్న బాబు కదా, అందువల్ల మీరు అది చూసిన తర్వాత మనం సరిగా చెప్పగలుగుతాం. కాబట్టి మీకు దగ్గరుండే ఆయుర్వేదిక్ డాక్టర్నైనా సరే మీకు లేదంటే మీరు ఒకసారి వాట్సాప్లో మా నంబర్కి ఆ ఫోటోలు పంపించండి. దాని ద్వారా మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి గోపినాయక్ గారు. హలో అండి. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి మా. సార్ చాలా రోజుల నుంచి యాక్చువల్లీ నాకు ఈ ఎగ్జిమా అని అనుకొని నేను డెర్మటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను సార్, నారాయణగూడ. సో అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, కానీ ఎక్కడైతే నాకు అండర్వేర్ వేసుకునేటప్పుడు కానీ నైట్ టైంలో ఈ దురద అనేది కరెక్ట్ డీప్ నిద్రలో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. ఓకే ఓకే. అది కొద్దిగా ఎచ్చింగ్ లాగా అనిపించి చేసినప్పుడు ఎంత పప్పు లాగా వస్తా ఉంటది స్కిన్. ఓకే, స్కిన్ కలర్ దగ్గర ఇప్పుడు చెప్పండి సార్. నాకు దగ్గర ఇప్పుడు 10 years నుంచి అట్లాగే ఉంది సార్. అయితే మధ్యలో కావాలని నేను అసలు టచ్ చేయకుండా ఓపికతో ఉంటున్నాను. కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో టచ్ చేస్తే మాత్రం పప్పులాగా వస్తూ ఉంటుంది. అది మనకు స్కిన్ కలర్ అండి. ఎలా ఉంటుంది స్కిన్ కలర్? స్కిన్ కలర్ అంతా వైట్ గా వెళ్ళిపోతుంది సార్. అది ఓకే, అదేండి మామూలుగా జనరల్గా డ్రై ఎగ్జిమాలో అవి ఉంటుంది. స్కిన్ థిక్నెస్ పెరిగితే కొంచెం తగ్గడం కష్టం. ఇలాంటి వాటికంటే ఎక్కువ రోజుల నుంచి ఉండి ఇలాంటి వాటికి మనం ఇంతకు చెప్పినటువంటి పంచకర్మ చికిత్సల్లో ఓమనకర్మ, విరేచన కర్మ ఉంటుంది. ఇది చేయటం ద్వారా మనకు ఫాస్ట్గా మనకు రికవరీ ఉంటుంది. మళ్ళీ తిరగబెట్టడం అనేది ఉండదు. మందులతో పాటు ఈ పంచకర్మ చికిత్స చేయడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. చర్మం నార్మల్ థిక్నెస్ ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. థిక్నెస్ పెరిగితే కనుక కంపల్సరీ మనకు పంచకర్మ చేయడం అనేది చాలా వరకు అవసరం. ఎందుకంటే చర్మం థిక్నెస్ పెరగడం ద్వారా మనం పైన ఏం అప్లై చేసినా కానీ అది ఇంటర్నల్గా వెళ్ళవు, ఉపయోగం లేదు. మందులతో పాటు పంచకర్మ చేయించండి. ఒకవేళ ఎక్కువ థిక్నెస్ పెరగకుండా ఉంటే మన మందులతోనే తగ్గుతాయి. కాబట్టి మీరు మీ దగ్గర ఏమైనా ఇంకా రిపోర్ట్స్ ఉంటే ఒకసారి రిపోర్ట్స్తో మన మెడి9 ఆయుర్వేద బ్రాంచెస్లో కలవండి. ఇంకా జనరల్గా మీకు ఖదిరారిష్ట అని, గంధక రసాయనం అని ఇవన్నీ మనకు ఆయుర్వేదిక్ షాపులో ఉంటాయి. ఇవి వాడినా కూడా మీకు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. లక్షణాలను బట్టి ఇప్పుడు పస్ వస్తుందంటే అది పిత్త లక్షణం. ఇంకా చర్మం కలరు, మీ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే మీ ప్రకృతిని బట్టి రకరకాల మందులు ఉంటాయి. ఇవి వాడటం ద్వారా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక మన నెక్స్ట్ టాపిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి వస్తే అడినాయిడ్స్. ఇది ఎక్కువగా పిల్లల్లో వింటుంటాం కదా, అసలు ఇది ఎందువల్ల వస్తుంది సార్? ముఖ్యంగా అండి ఇప్పుడు అడినాయిడ్స్ అంటాం. ఇది ముఖ్యంగా 5 years లోపల వారికి వస్తుంది. ఎందుకంటే 5 years దాటితే అవి సన్నబడిపోయి దానివల్ల మనకేం పెద్ద యూజ్ ఉండదు. 5 years లోపల మాత్రమే
ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడానికి, లోపలికి వచ్చే బ్యాక్టీరియా వైరస్లను ఎదిరించి పోరాడడానికి ఈ అడినాయిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ అడినాయిడ్స్ అనేది ఈ ముక్కు చివర మనకు లోపల పైవైపు మనకు ఉంటాయి. ఇవి లింఫాయిడ్ సిస్టమ్ సంబంధించినటువంటివి. ఇవి ఎందుకు పెరుగుతాయి అంటే జనరల్గా కొన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, చల్లటి నీళ్లు తాగటం వల్ల, వీటన్నిటి వల్ల అది వాపుకు రావటం, నెక్స్ట్ నొప్పి రావటం, రెడ్నెస్గా మారటం, అది ఉండటం వల్ల శ్వాస సరిగా పీల్చుకోలేకపోవటం, గురక రావటం, ఇంకా అదంతా సెప్టిక్ కావటం ద్వారా ఆ శ్వాసలో మనకు బ్యాడ్ స్మెల్ రావటం, జ్వరం రావటం, ఇవి చాలామందికి చూస్తుంటాం చిన్నపిల్లలకు. వాటితో పాటు చెవి నొప్పి రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. మరి ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మనం ఈ చలికాలం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం, అదేవిధంగా బయట ఎక్కడంటే అక్కడ ఫుడ్ తీసుకోకుండా ఇవి చేయటం చాలా వరకు ముఖ్యం. ప్రతిరోజు ఉదయం దీనికి కూడా ఈ అడినాయిడ్స్ ఉన్నవారికి నెక్స్ట్ రాకుండా ఉండాలంటే కూడా చిన్నపిల్లలకైనా సరే కొంచెం అల్లం రసం, తులసి రసం, తేనె ఇవి కలిపి రోజు ఇవ్వటం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. స్కిన్ డిసీజెస్ గురించి కూడా మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.